ప్రస్తుతం మనం తోల్కట్ట గ్రామ పంచాయతీ అభ్యర్థి చాకలి మహేశ్వరి శ్రీశైలం గారితో ఉన్నాము. వారిని అడిగి తెలుసుకుందాం ప్రచారం విశేషాలు ఎలా ఉన్నాయని చెప్పి. మనతో మాట్లాడడానికి ప్రస్తుతం శ్రీశైలం గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ప్రచారం మీరు వెళ్ళినప్పుడు మీ ఓటర్లు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు మంచి స్పందన వస్తుంది. వాళ్ళు మంచి ఒక కొత్త క్యాండిడేట్కి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు పెద్దలు, చిన్నలు, అవ్వలు, అక్కలు అందరూ మంచిగా స్పందిస్తున్నారు, మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారండి. అంటే ఇప్పుడు మీ ఆపోజిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గతంలో సర్పంచ్ చేసిన వ్యక్తి ఒకరు, ఎంపీటీసీ చేసిన వ్యక్తి, ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. దాని గురించి మీరు ఏమంటారు? గతంలో ఎంపీటీసీగా రవి గారు చేశారు. మాజీ సర్పంచ్ ఇప్పుడు మళ్ళా పోటీలో ఉంటున్నాడు శ్రీనివాస్ గారు. మళ్ళీ గతంలో చేసి మళ్ళీ పబ్లిక్లోకి వస్తుండు. పబ్లిక్లో ఏమంటున్నారు అంటే గతంలో ఏం చేసిండు, ఇప్పుడు ఏం చేస్తాడు అనే టాక్ వస్తుంది. ఎంపీటీసీగా ఉండే 5 సంవత్సరాల కాలం పూర్తి చేయలేకపోతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తారు? అప్పుడు 5 సంవత్సరాల కాలంలో ఇద్దరు చేయలేని పనులు మళ్ళీ ఇప్పుడు వచ్చి చేస్తారా, ఒకరి మీద ఒకరు పోటీ అని టాక్ వస్తుంది. ఇప్పుడు అంటే మీరు కాంగ్రెస్ గ్రామాధ్యక్షులుగా ఉన్నారు కదా, అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మీకే సపోర్ట్ చేస్తుందా? ఖచ్చితంగా, అందులో సందేహం అనేది లేదు. ఖచ్చితంగా మా గ్రామ పెద్దలు, మా గ్రామ కాంగ్రెస్ పార్టీ పెద్దలు అందరు ఖచ్చితంగా నాకే సపోర్టు చేస్తారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి కదా, ఎంతమందికి వచ్చినాయి? ఇంకా ఎన్ని వచ్చేటి ఉన్నాయి పెండింగ్? మ్యాక్సిమం 18 అట్లా వచ్చినాయి. 18 ఆల్రెడీ వర్క్ నడుస్తున్నది, ఇంకా వస్తాయి. ఇంకా ఒక ఇల్లు లేని నిరుపేదల గిట్ట గుర్తించి వాళ్ళకి ఇళ్ళ పట్టాలు, స్థలాలు గిట్ట ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఇందిరమ్మ ఇండ్లు స్థలం ఉన్న వారికి ఏమో ఇండ్లను కేటాయిస్తాము, ఒకవేళ స్థలం లేని వరకు స్థలం ఇచ్చి కట్టుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పన్నారు కదా. అంటే మీ దగ్గర ప్రభుత్వం చాలా ఉంది, అంటే ఒకవేళ అందులో ఏమైనా పట్టాలు ఇచ్చే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా ఇస్తారు. స్థలాలను గుర్తించి ఇల్లు లేని నిరుపేదలకు స్థలాలు ఇచ్చి వాళ్ళకు ఇల్లు కట్టించే బాధ్యత మా గవర్నమెంట్ తీసుకుంటుంది. మేము తీసుకునే ప్రయత్నం చేస్తాం, ఖచ్చితంగా ఇస్తాం. ఇంతకుముందు గిట్ట మేము కొన్ని ప్రయత్నాలు చేసినాం సర్టిఫికెట్ల కోసానికి. ఖచ్చితంగా ఆ ప్రయత్నం అనేది జరుగుతుంది. ఇప్పుడు గ్రామంలో ప్రచారం కోసం జరిగినప్పుడు మీ దృష్టికి వచ్చిన ప్రధాన సమస్యలు ఏమేమి ఉన్నాయి? ప్రధాన సమస్యలు ఏంటంటే ఇప్పుడు పెన్షన్లు కొందరికి అందుతలేవు, ప్రాబ్లం ఆధార్ కార్డు అప్డేట్ అవుతలేదు, అట్లాంటివి కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ చిన్న సమస్యలు పబ్లిక్ దృష్టికి తీసుకెళ్తలేరు వీళ్ళు. అట్లాంటి కార్యక్రమాలకు నేను దగ్గరుండి చేయించడమే నా ఉద్దేశం. సేవా కార్యక్రమాలు అంటే ఇప్పుడు పదవిలోకి వచ్చిన తర్వాత వీళ్ళను పక్కకి వేస్తారు, వాళ్ళు క్లియర్గా చెప్పరు. అట్లాంటి సమస్యలకు తెలియజెప్పాలని నా ఉద్దేశం. ఇట్లాంటివి పదవిలోకి వచ్చిన తర్వాత ఎవరు చేస్తలేరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. సంక్షేమ కార్యక్రమాలు పబ్లిక్లోకి తీసుకుపోతలేరు. అంటే ఇప్పుడు మౌలిక వసతులు అంటే రోడ్లు, డ్రైనేజీ, నీళ్ళు, అటువంటి సమస్యలు ఉన్నాయి కదా, మీ దృష్టికి అటువంటి ఏమైనా వచ్చినాయా మీరు తిరుగుతుంటే? వచ్చినాయి. నీళ్ళ సమస్య కానీ, వీధి దీపాలది కానీ నా సొంత డబ్బులతోటి నేను ఇప్పటివరకు గుర్తించలే. మాజీ సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, మాజీ సర్పంచ్ అంటే శ్రీను, నా సొంత ఆలోచనతో మన గేట్ నుంచి ఊళ్ళో వరకు నా సొంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి వీధి లైట్లు వేయించిన. వాళ్ళకు ఒకవేళ సేవాభావం ఉంటే, ప్రజలకు మంచి చేయాలనుకుంటే ఈ పని ఆలోచన ముందు రావాలి కదా వాళ్ళకు, అవునా కాదా? అయితే అంటే ఇప్పుడు వారు కూడా ఇప్పుడు ప్రభుత్వంలో అంటే గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉండే వారు కూడా చేతనైనంత వరకు చేసిర్రు. అంటే ఫండ్స్ నిధులు లేకున్నా కానీ బయట నుంచి తీసుకురావడం అటువంటివి చేసిర్రు. అంటే ఇంకా వాళ్ళు చేయంగా కూడా మిగిలినవి ఏమైనా ఉన్నాయా, లేదంటే వాళ్ళు ఏం చేయలేరు అంటారా? వాళ్ళు ఏం చేయలేరు, ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే ఆయన పీరియడ్లోనే ఈ హనుమాన్ టెంపుల్ నుంచి ఆఫీస్ వరకు రోడ్డు నేను వేసిన, నా సొంత డబ్బులు పెట్టి. ఇప్పుడు కూడా పెండింగ్ ఆ బిల్లు ఉంది, ఇంకా 20,000 అట్లా పెండింగ్ ఉంది, నేను ఇవ్వాలి, ఇంకా నాకు రావాలి. ఆ బిల్లు గిట్ట నా దగ్గర ఉన్నది. ఆ రోడ్ గిట్ట నన్ను అడిగేసిండు, ఆయన సొంత డబ్బులు పెట్టి ఎక్కడ వేయాలి అంటే పదవిలోకి వచ్చిన తర్వాత ఆయన సొంతంగా చేసింది ఏం లేదు. ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ ఫండ్స్ అన్నా వస్తుంటాయి, దాన్ని టేకప్ చేసి సొంత డబ్బులు పెట్టి అయినా సరే ఇంకెవరైనా పెట్టి అయినా చేయాలి. అట్లాంటి టైంలో ఆ రోడ్ నేను వేసిన. అంటే అక్కడ సేవాభావం ఉన్నది, ఇక్కడ ఉన్నది నాకు సేవాభావం ఉన్నది. ఖచ్చితంగా అది ఇట్లాంటిది ఏం లేదు. అంటే మీరు మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంగా? ఖచ్చితంగా సేవాభావంతో వస్తున్నా, ప్రజలకు అందుబాటులో ఉంటున్నా,
సంక్షేమ కార్యక్రమాలని మా గవర్నమెంట్ ఉన్నది. గవర్నమెంట్ ద్వారా ఎమ్మెల్యే గారు కానీ మంత్రుల ద్వారా కానీ తీసుకొచ్చి పబ్లిక్లోకి తీసుకెళ్ళి ఖచ్చితంగా దగ్గరుండి ప్రయత్నం చేసి అందుబాటులో ఉంటాను. ఇది మనతో ఆయన చెప్తున్నది. అయితే మేము అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి వచ్చే 2-3 సంవత్సరాల కాలంలో ఇందిరమ్మ ఇండ్లు ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాము. ఇండ్లు లేని వారికి ఇండ్లు ఇప్పించే ప్రయత్నం చేస్తాము. గ్రామంలో కూడా అభివృద్ధిలో మేము ముందుంటామని చెప్పి వారు మనతో చెప్తున్నారు. కెమెరామన్ శ్రీధర్తో శ్రీకాంత్ తోల్కట్ట.